చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కార్పొరేట్ ముసుగులో జరుగుతున్న ఈ వైద్య వ్యాపారాన్ని ఎండగడుతూనే ఉంది ఆర్జీ మీడియాతో పాటు ఇక్కడ వచ్చిన మీడియా ఛానల్ అన్ని. మరో ఘటన ఇక్కడ జరిగింది, చాలా దురదృష్టమైన ఘటన. కేవలం ఒక 38 ఏళ్ళ ఒక మహిళ, 2 పిల్లలు కూడా ఉన్నారు పాపం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఓ జబ్బు వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ అని. మరి ఏది మంచి హాస్పిటల్ అని సెర్చ్ చేసుకుంటున్న క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఆయన ఒక ఆయన్నే ఈ సాయి కృష్ణాన్ని ఇలా బాగుంటుంది జాయిన్ చేయమంటే జాయిన్ చేశారట. చాలా యాక్టివ్గా వచ్చింది, అందరితో కలగోలుకో మాట్లాడింది, సర్జరీకి ముందు కూడా మాట్లాడింది. మరి సర్జరీ తీసుకుపోయారు, తప్పనిసరిగా 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయి అంటే వీళ్ళు డబ్బులు కూడా కట్టిన నేపథ్యం. ఇట్లా పోతుంది అట్లా వస్తుంది, ఎట్లయితే యాక్టివ్గా పోయిందో అంతే యాక్టివ్గా వస్తామని చెప్పిరట. మరి తీరా చూస్తే సర్జరీ అయిన తర్వాత తను మాట్లాడట్లేదు, కదట్లేదు, ఆ విషయాన్ని కూడా వెంటనే చెప్పలేదు. తర్వాత మరి ఆమె కార్డియాక్ అరెస్ట్ అయింది, ఇంకా వేరే వేరే సాకులు చెప్తా ఉన్నారట. ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేని సంఘటన కూడా చూస్తూ ఉన్నాం, చాలా విచారకరమైన సంఘటన. దీనికి సంబంధించి మరి ఏమనాలి, ఇట్లాంటి ఒక మహిళ ఎన్నో ఆశలతో ఉంటుంది. ఒక మహిళ అంటే ఇంటికి దీపం ఇల్లాలి అంట. మరి అట్లాంటి ఇల్లాలని పొట్టబెట్టుకున్న ఈ సాయికృష్ణ హాస్పిటల్ తరుణం ఎంతో ఏం మాట్లాడాలి, చాలా బాధ అవుతుంది మాట్లాడాలన్నా. మరి ఇట్లాంటి ఘటనలు జరగొద్దని మన గతంలో చెప్పినాం. ఇప్పుడు మరి ప్రజాప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు కూడా పర్సూ చేస్తూ ఉన్నారు. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఎంతనే స్పందించాలి, ఈ పేషెంట్లకు న్యాయం చేయాలి. మరి ఎంతమంది చావులు పాల్గొంటాయి ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్, ఎంతవరకు కరెక్ట్ అండి? దీనిపైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మరి వాళ్ళ బంధువులు కూడా ఏమైందో చెప్తారు. మేము పేషెంట్ బస్సులో తీసుకొచ్చాము. పేషెంట్ అంబులెన్స్లో కాదు, వీల్ చైర్లో కాదు, బస్సులో తీసుకొచ్చి పేషెంట్ డాక్టర్ చూపించినాము. డాక్టర్ చూసి ఏం లేదమ్మా, ఇది ఆపరేషన్ చేస్తే 2 రోజుల 5 రోజులు ఆపరేషన్ 5 రోజులు ఉండాలి, ఆపరేషన్ చేస్తే క్లియర్ అయిపోతుంది అని అంటే, ఓకే సార్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 5 లక్షలు నాకు అవుతుంది, 3 లక్షలు హాస్పిటల్లో కట్టవలసి వస్తుంది ఆపరేషన్ అయిన తర్వాత అంటే 5 లక్షల రూపాయలు బిఫోర్ ఆపరేషన్ కట్టమని చెప్తే కట్టేసాము. కట్టిన తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకున్నారు. గుండె డాక్టర్ను పిలిపించి ఈ ఆపరేషన్కు సపోర్ట్ చేస్తుంది, ఏం ఇబ్బంది లేదన్నారు. కన్న డాక్టర్ పిలిపించారు, అతన్ని కూడా పిలిపించి అతను కూడా ఆపరేషన్కు ఫిట్ ఉన్నదని పిలిపించి చెప్పేశారు. ఆ 2 సర్టిఫికెట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసి బేస్తవారం నాడు మార్నింగ్ 7 గంటలకు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. మాకు ఆపరేషన్ కంటే ముందు 2 బాటిల్లో రక్తం పడుతుందని చెప్పారు మాకు. సరే ఓకే సార్ మేము రెడీగా ఉన్నాము అని చెప్పాము. మరి మీ దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉందా అంటే మా దగ్గర బ్లడ్ బ్యాంక్ లేదని చెప్పారు. ఇంత పెద్ద హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ లేదు ఇక్కడ, అది రక్తం మరి మీరు బయట తెప్పించాలంటే తెప్పిస్తాం మేము బయట అంటే, ఓకే మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పాము. ఆ విధంగా హాస్పిటల్ లోపల తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ జరుగుతుంటే 15 బాటిల్లో రక్తం తెప్పించారు మాతో. మాకు 2 లీటర్ల రక్తం కావాలన్నారు. 15 బాటిల్ రక్తానికి డబ్బులు కట్టి మేము 15 బాటిల్ రక్తం లోపలికి ఇచ్చాము. అవి ఎన్ని ఎక్కిచ్చారో ఏం కొత్త మాకు తెలియదు. 2 గంటల తర్వాత మార్నింగ్ 7 నుంచి 2 o'clock తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్లోకి పిలిచి మెల్లగా మాతో ఏం చెప్తున్నారు అని అంటే, ఆపరేషన్ కొంచెం కార్డియో గుండెపోటు వచ్చింది ఆమెకు. గుండెపోటు వస్తే కూడా దాన్ని మేము బాగా చేశాము. బాగా చేసి మేము లోపల పేషెంట్ పెట్టాము. మనకు ఒక రోజు వెయిట్ చేస్తే అంత క్లియర్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేదని మాకు ధైర్యం చెప్పేశారు. మీరందరూ పేషెంట్ చూడండి చెప్పారు. పేషెంట్ చూసినాం, ఓకే సార్ అన్నాం. తెల్లారి వచ్చి చెప్పేస్తే ఆమె ఇంకా ఇదైతుంది అదైతుంది అని మాకు కలబోలి కథలు చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, డాక్టర్ శ్రీనివాస్ అనేట ఆయన పేరు మేము వెరిఫై చేసుకొని చాలా రెఫరెన్స్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి ఒక 10 హాస్పిటళ్ళు దాటి ఈ స్పెషల్ హాస్పిటల్ అన్ని వీడికి వచ్చాము. వీడికి వచ్చిన తర్వాత ఈయన పేరు రెఫరెన్స్ తీసుకొని ఆపరేషన్ ఈయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన కొడుకు కూడా డాక్టర్ సిద్ధార్థ, ఆయన ట్రైనీ డాక్టర్. మరి ఆపరేషన్ కొడుకు చేసిండా తండ్రి చేసిండా ఎవరు చేసినా మాకైతే అర్థమైతలేదు. కానీ పేషెంట్ని మాత్రం మాకు ఈరోజు మా ఇల్లును ముంచే కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఇదే క్వశ్చన్ చేస్తుంటే మేము ట్రై చేస్తున్నామండి, ఇంకా మేము ట్రై చేస్తున్నాము అని ఇప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇది జరిగినటువంటి విషయం. మేము పేషెంట్ను బెడ్ రిటర్న్ పేషెంట్ తీసుకొచ్చి చెప్పలేదు. మేము ఎట్లన్నా బతికియండి అని మేము అనలేదు. జస్ట్ బస్సులో తీసుకొచ్చినాం. మనం ఎట్లనో అట్లనే ఉండదు, అట్లా తీసుకొచ్చి చెప్పేసినాం. మేము అదే క్వశ్చన్ అడిగినాం, ఎట్లాంటి పేషెంట్ను మీరు ఇంత ఇబ్బంది పెడతారా అని మేము క్వశ్చన్ అడిగితే, లేదు మేము చేస్తున్నాం, మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మేము చేస్తున్నాం అని అంటున్నారు. మేము చేస్తున్నాం, డబ్బులు తీసేసుకొని చేస్తున్నాం అని అంటున్నారు. పేషెంట్ పరిస్థితి జస్ట్ 5 నిమిషాల్లో ప్రాణం పోయే పరిస్థితుల్లోనే ఉన్నాయి. బావగారు, నా పేరు దేవేందర్ గౌడ్ అండి, నా భార్య పేరు లిఖిత. నాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె యాక్చువల్గా ఓన్లీ మంచిగానే వచ్చింది, హాస్పిటల్కి వచ్చేటప్పుడు మంచిగా వచ్చింది. పోయిన తర్వాత అన్ని టెస్టులు కూడా చూసిన తర్వాత నాకు బెడ్ తక్కువ ఉందని చెప్పింది మా భార్య.
నాకు హార్ట్ సహకరించదు, మీరు టాబ్లెట్స్ తోటి తగ్గియండి కాకుండా అని చెప్తే నీకు ఏం కాదమ్మా రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పింది. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నా భార్య ఏడ్చుకుంటూ వెళ్ళింది, నాకు ఆపరేషన్ వద్దండి, నేను తట్టుకోలేను, నాకు అంత కెపాసిటీ లేదు, నేను యాక్చువల్గా మంచిగానే ఉన్నా కదా, బెడ్ కొంచెం తక్కువ ఉంటుంది, నాకు హార్ట్ అంటే చాలా ప్రాబ్లం, ఆపరేషన్ అంటే నాకు టాబ్లెట్స్ తోటి తగ్గించామని చెప్పింది. వీళ్ళకి ఏం కాదమ్మా అని తీసుకెళ్లారు. మాకు ఫస్ట్ మేము 1 lakh కట్టాం, తర్వాత 3 lakh కట్టమని నైట్ 3 o'clock ఫోన్ చేశారు, ఆపరేషన్ కావాలి ఎమర్జెన్సీ కట్టాలని. కానీ నేను అనుకున్నాను ఒక 2-3 రోజులు కొంచెం క్లోర్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నా, కానీ ఎగ్లెంట్గా చేసి నా ఇల్లు మొత్తం ముంచేసి, నాకు చిన్న పిల్లలండి, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు, నాకు న్యాయం చేయండి మీరు. చాలా బాగా ఉంది నాకు లేచన్గా, మంచి బస్సులో వచ్చింది. ముందుకు రండి. కొంచెం వినండి, నేను మీకు సపోర్ట్ చేసి మీతో మాట్లాడిపోయాను. శవాన్ని ఎట్లా పెట్టుకుంటారు? వాళ్ళు ఇంకా చనిపోలేదని చెప్పారు. ఒకటి సైలెంట్ ఉండండి, ఒకటి నేను వాళ్ళ హస్బెండ్ ని మాట్లాడేది. ఆపరేషన్ థియేటర్ లకు పోయిన తర్వాత 6 గంటల లోపల తీసుకెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచిన తర్వాత ఆయన పేరు చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే ఎందుకు చెప్తాను ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాలి కదా. సైలెంట్ గా ఉండి ఆయన పేరు డల్ చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, నన్ను నా భార్యనేమో చేసారు, నా ఇల్లు ముంచేసారని, 24 గంటలు టైం తీసుకోవాలండి అని చెప్పారు. మరి అదే అప్పుడు నాకు చెప్తే అయిపోతుండే కదా. నేను చెప్పలేదు, 3 రోజుల్లో కూడా గంటకు సారి పిలుస్తారు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు. ఇష్యూ అయినాక పోలీసులకు తెలుస్తుంది. ఇష్యూ అయినాక కూడా లేడీ ఇష్యూ కాకముందే పెట్రోలింగ్ దాని గురించి మాకు కదా, నేను మాట్లాడు, మేము ఎవరిని దోషం నేను పబ్లిక్ సపోర్ట్ నేను వచ్చింది దాని గురించి కదా, నేను మీకు ఏం దాని గురించి క్లారిటీ ఉంది. లోపల చనిపోయిన మహిళ తరఫున వాళ్ళు అందరూ ఇబ్బంది పెడతారని క్లారిటీ ఉంది. Go back,
రావాల్సి కదా. నిన్న మీరంతా మాట్లాడారు ఆల్రెడీ ఏమని? వాళ్ళతో డాక్టర్తో మాట్లాడినట్టు రమ్మని చెప్పమనండి. మేడం మేడం చెప్తా ఆగండి. ఇందాక మీ దగ్గర మాట్లాడింది రోడ్ మీద ఏమైంది అన్నట్లు అనలేదు. మీ దగ్గర మాట్లాడింది మాట్లాడుకుందన్నారు కదా. మీరు చెప్పారు కదా, మీ వాళ్ళు మీ పర్సన్ చెప్పిండు. బాధితుల తరఫున వచ్చినట్టే మీరు గుంజుకురావాలి వాళ్ళని. స్పీక్ అప్ లైక్ దట్ as you are with the see people you have to raise your eyes. నేను ఒక్కసారి చెప్పేది ఎట్లా అంటారు? యాజమాన్యంతో ఏమంటారు? రావాలి వచ్చినాక మేము బిల్లింగ్ ఏం మాట్లాడలేదు. యాజమాన్యం రమ్మని ఎవరు చెప్పిన నువ్వే వచ్చావు. మీరెందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడినాం? నేను పిలిపిస్తా అని చెప్పాను. మీరు ప్రారంభించండి. నరేష్ గారు మీరు కూడా మనందరం బహుజనులమే. అన్యాయం జరిగింది, ఒక మహిళ చనిపోయింది. ఈయనొచ్చేమో యాజమాన్యంతో మీరు మాకు న్యాయం చేయకపోతే అన్ని మాట్లాడారు. మీకు న్యాయం చేయడం మీకు ఎవరు మీ దాంట్లో బీసీ సోదరులు అందరు కాలం దొక్కండి. ఇక్కడ సాయి కృష్ణ హాస్పిటల్ దగ్గరికి వేలాది మందిగా తరలి రండి. ఇప్పుడు పిలుపునిస్తాం. ఇంతవరకు పోలీసుల మీద నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళే కొంతమంది న్యాయంగా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది యాజమాన్యాలతో మాట్లాడదామని ఎట్లా అంటారండి? ఎట్లా అంటారు? పోలీసులు ఉన్న న్యాయ వ్యవస్థను కాపాడడానికా, బాధితుల పక్షాన్ని ఉండడానికా, లేకపోతే కార్పొరేట్ వల్ల మెతుకులు తినడానికి పేర్చుకోవాల్సిన కారణం ఏంటండి? 2 రోజుల నుంచి పేషెంట్ బెడ్ మీద పడిపోయి ఉంటే ఇంతవరకు పేషెంట్ నుంచి పాపని డాక్టర్ పోలేదు. ఇంతవరకు కనీసం పేషెంట్ మనుషులు కూడా చెప్పలేదు. ఆమె చనిపోయిందా బతుకున్నా అన్న కనీసం చెప్పే ఇంగితం కూడా మేనేజ్మెంట్ లేకపోవడం దారుణం. మేము వచ్చి సుమారు గంట సేపు అవుతుంది. పోలీసులు అడ్డుకుంటున్నారు. మేనేజ్మెంట్ మీరు వినట్లేదు, మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడలేదు. పేషెంట్ ఏ పరిస్థితి మాకు ఇంత చూపించట్లేదు. మాకు పేషెంట్ వెంటనే చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పేషెంట్ కి న్యాయం జరగాలి. మంచి నచ్చుకుంటూ తీసుకొచ్చిన పేషెంట్ ఈ రోజు కాచిగూడలో ఉన్నటువంటి శ్రీ సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ మరో ఠాగూర్ సినిమాకి ఇక్కడ సన్నివేశం రిపీట్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఒక పేషెంట్ ని చనిపోయిన పేషెంట్ కి గత 4 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తూ లక్షలాది రూపాయలు ఇలా కట్టించుకుంటూ ఇలా చివరికి మనిషి బతుకులో చనిపోయిన కూడా చూపించకుండా ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది. ఇలా ఇంతమంది వచ్చి అడుగుతున్నా కూడా పోలీసులు ముందుగానే కాపలు పెట్టుకొని పోలీసులతో అణిచివేసే ఇలా ఈ యాజమాన్యం వైఖరి ఇలా మాకు కనిపిస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీసు రాజ్యం నడుస్తుందా, కార్పొరేట్ హాస్పిటల్ రాజ్యం నడుస్తుందా? మహిళని ఇలా చంపేసి ట్రీట్మెంట్ చేసి లక్షలాది రూపాయలు కట్టించుకొని ఈరోజు పేషెంట్ చూపించమంటే చూపించకుండా ఇలా సర్జరీ ఎవరు చేశారు? కొడుకు చేశారా, శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ చేశారా, డాక్టర్ సిద్ధార్థ్ చేశారా? ఇలాంటి స్వచ్ఛత లేదు. మంచిగా నడుచుకుంటూ వచ్చేటువంటి మహిళని ఇలా చంపేసి హాస్పిటల్ పడుకోబెట్టి లక్షల రూపాయలు మళ్ళీ కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఇలా కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి సాయికృష్ణ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఈ హాస్పిటల్ వెంటనే సీజ్ చేసి ఈ కుటుంబానికి ఈ బాధితులకి న్యాయం చేయాలని మేము బీసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అడ్డం నిలబడరు ఎందుకు? పేషెంట్ మీరు అన్న చూపిస్తారా? పేషెంట్ మీరు చూపిస్తారా? ఎవరు చూపిస్తారు? ఎంతసేపు మాట్లాడతారా? ఎప్పుడు బాబులు పట్టుకొచ్చారా?
హాస్పిటల్ యజమాని మీద వాస్తవ ప్రజలు తెలవాలి. చంపేసి ట్రీట్మెంట్ చేస్తున్నాడు యాజమాన్యం. ఒక 5 మీ కుటుంబ సభ్యులు అట్లా జరిగితే మీరు ఊరుకుంటారా సార్? మీకే జరిగింది అనుకో సార్, న్యాయం చేయండి. మీరు పంపేయండి సార్, చూపించండి వాళ్ళ ఆవేదనని. ఆ బిడ్డల ఆవేదన సార్, వాళ్ళ భర్తకి వాళ్ళ బిడ్డల ఆవేదన సమాజాన్ని చూపించండి వాళ్ళు ఏం చేశారు. మీరున్నారు, మాకన్నా ఎవరు ప్రొటెక్షన్ లేదు, మీరైతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉన్నారుగా. మాకు ఎవరు లేరు, భగవంతుడు తెలంగాణ సమాజం ఉంది. డాక్టర్ మీడియా మాట్లాడతారు, మేము మాట్లాడతారా? మేము మీడియానే రమ్మనండి. ఇద్దరు ముగ్గురు రండి ఎందుకు మీరున్నారు సమస్యలు అందరి ముగ్గురు మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు ఎందుకు సార్? మేము అడుగుతున్నాం, మాకు అనుమానాలు ఉన్నాయి, చంపేసినారు. ఇప్పుడు విజువల్ కూడా చూపించారు బంధువులు. ఆమె షీ వాజ్ వెరీ మచ్ యాక్టివ్ ఉన్న పేషెంట్ డెడ్ ఎట్లా అయింది? అనేక హాస్పిటల్ దాటుకుంటూ 10 లక్షల అంటే చేసుకుని అప్పసప్పు చేసే భోజనం తర్వాత పేషెంట్ ఎట్లా చనిపోతుంది? ఎట్లా చనిపోతుంది అండి పేషెంట్? ఆ పిల్లల గతి ఏం కావాలి? ఇద్దరు పిల్లలు ఇది తెలంగాణ అబద్ధంగా ఏమనుకుంటున్నారు? జస్టిస్ అయ్యే వరకు అంటే నాండి పవర్ లేని వాళ్ళనా? పవర్ లేని వాళ్ళనా? పవర్ లేదా? కాలయాపన చేస్తున్నాను, ఏదో కాలయాపన చేస్తున్నాను, ఏదో మీరు మభ్య పెడుతున్నాను. చనిపోయిన మనిషి ఆ మనిషి సార్ మీడియా ఉంది, చేయడం పొరపాటు అయింది. మీరు 2 లక్షలు కట్టాలి, మంచి మంది మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందని చెప్పాలి. మీరు మీడియాకు పేషెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని మన కాలకాడ
పేషెంట్ మీడియాకు చూపెట్టారు, పబ్లిక్ చూపెట్టారు, పేషెంట్ పేరెంట్స్ చూపెట్టారు. మీరు కావాలి మీ ఊళ్ళో అడ్డుకొని నూకేసే ప్రయత్నం చేస్తే లేదు గడిపిడ పబ్లిక్ న్యాయం చేసేందుకు వచ్చిరా మీరు? యాజమాన్యం కోసం వచ్చిరా? పబ్లిక్ కోసమే వస్తాము. అన్యాయం జరిగింది మేనేజ్మెంట్ పైన ఉన్నారు. డాక్టర్ పిలిపించలేరు కానీ ఇచ్చి పంపిస్తా డిపార్ట్మెంట్ కావాలి వస్తుంది వచ్చారు. నువ్వేం మాట్లాడుకున్నావు? పేషెంట్ వచ్చాను, పేషెంట్ వచ్చింది, వేరే పేషెంట్లు కూడా ఉన్నారు. అబ్జర్వేషన్ పెట్టారు. గురువారం రోజు ఆపరేషన్ చేశారు. గురువారం మార్నింగ్ ఆపరేషన్ చేశారు. 2 o'clock వరకు అయిపోయింది. తర్వాత దాంట్లో హెవీ బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ లో. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడే కంతి అనేది అది ఎక్కువ ఉన్నది చెప్పారట. వాళ్ళకి అక్కడ ముందే కౌన్సిలింగ్ ఇచ్చేసి దానికి వీళ్ళ సిగ్నేచర్ తీసుకొని దాన్ని బట్టి చెప్పి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వెంటిలేషన్ మీద ఉన్నది, కండిషన్ ఇలా ఉంది అని చెప్పి వీళ్ళకి చెప్పారు. అది వీళ్ళే బాధితులు ఎవరు? మీరా? ఏమైందండి? పేషెంట్ తీసుకొచ్చారు. మీరు దయచేసి క్వశ్చన్ ప్లీజ్. పేషెంట్ ను అంబులెన్స్ తీసుకురావాలి, వీల్ చైర్ లో తీసుకురావాలి. పేషెంట్ ను అంబులెన్స్ లో తీసుకురాలి, వీల్ చైర్ లో తీసుకురాలేదు, బస్సులో తీసుకొచ్చినాము. యాక్టివ్గా మీరు ఎలా ఉన్నారో మేము ఎలా ఉన్నాం అలా ఉన్న పేషెంట్ తీసుకొచ్చినాం. మేము ఆల్రెడీ ఎంఆర్ఐ బయట వేరే హాస్పిటల్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి 10 హాస్పిటల్లు దాటి సెంట్రల్ సిటీకి ఈ పెద్ద హాస్పిటల్ పెద్దగా బాగా చేస్తారనే ఉద్దేశంతో ఆయన పేరు రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఆయనకు చూపిస్తే ఎక్స్రే తీసి చూశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ చూసేసి దీనికి ఆపరేషన్ చేయాలమ్మా, చేయాలి సార్, ఆపరేషన్ చేయాలి. నేను గుండె డాక్టర్ని పిలిపించి గుండె మంచిగా ఉందా లేదా నేను చెక్ చేయించుకుంటా. కళ్ళ డాక్టర్ పిలిపించి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ఫిట్ అవుద్దా కాదా అని నేను చెక్ చేయించుకుంటా. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టుకుంటా, ఆపరేషన్ షురూ చేస్తా. నాకు మాత్రం 6 లక్షలు అయితే అన్నాడు. 6 లక్షలు కాదు కొంచెం తగ్గించుకోండి అన్నాడు. 5 లక్షలు అన్నాడు. 5 లక్షల రూపాయలు ఓకే అన్నాం. వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటో దానికి 3వ 4వ ప్యాకేజ్ ఉంటుందంటే ఓకే, అది కూడా ఓకే అన్నాం. ఓకే అన్న తర్వాత వీళ్ళందరూ వచ్చి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఆపరేషన్ 7 గంటలకు వేస్తవారం మార్నింగ్ 7 గంటలకు తీసుకుపోయారు. మాకు 2 బాటిల్ రక్తం కావాలా రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే 15 బాటిల్ రక్తం తెప్పించారు. డబ్బులు మేమే కట్టాము. వీళ్ళకి బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ లేదు, బయటకు వెళ్ళి తెప్పించారు. మాకు రక్తం ఎక్కువైతే ఎప్పుడు తెప్పిస్తున్నా మాకు అనుమానం వచ్చింది. టేబుల్ మీద చనిపోయిన తర్వాత మాకు బయటకు వచ్చి టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. 2 గంటలకు మాకు బయటకు వచ్చి మాకేం చెప్పారంటే పేషెంట్ను బయటికి తీసుకొచ్చాము, మేము పేషెంట్ ఐసీయూలో ఉంది, వెంటిలేటర్ పెట్టాము. ఎందుకు పెట్టారు వెంటిలేటర్ అని అంటే కొంచెము ఇబ్బందిగా ఉన్నది. 24 అవర్స్లో రికవరీ అవుతుంది. 24 అవర్స్లో రికవరీ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 24 అవర్స్ మనం వెయిట్ చేద్దాం.
రికవర్ అవుతుంది అని మాకు చెప్పారు. సరే రికవర్ అవుతుంది కదా చూడండి సార్ మేము వెయిట్ చేస్తాము అని అంటే తెల్లారి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పోవాలి కదా. పోయినప్పుడు మేము సార్ ఎలా ఉంది రికవర్ అవుతుంది అని అంటే రికవరీ ఇంకా 10% తగ్గిపోయింది, రికవర్ అవుతలేదు. మరి ఏం చేద్దాం సార్, మీరు చెప్పండి సార్. ఒక పని చెప్తా, ఇండియాలో పెద్ద మేజర్ సిటీలో బాంబే, కల్కట్టా, ఢిల్లీ ఎక్కడ పెద్ద డాక్టర్లు ఉంటే వాటి ఫ్లైట్ ఛార్జ్ పర్ డే 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నా మేము పేమెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాము. మీరు పిలిపించా పేషెంట్ డెవలప్ చేయండి. మీరు ఏమంటారు 10% శ్వాస డెవలప్ అయినా మేము డెవలప్ చేస్తాము అని అన్నారు కదా. మీ చేత కాకుంటే ఇంకా మీకు పిలిపియండి. ఇండియాలో ఇది కాదు కదా, చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ని పిలిపియండి అని మేము అది కూడా ఆఫర్ చేసాం. ఎంత బిల్ అయినా మేమే బేర్ చేసుకుంటామని డాక్టర్కి ఆఫర్ చేశాము. ఆఫర్ చేసిన తర్వాత కూడా మాకు ఇదే ముచ్చట చెప్పుకుంటూ పోతున్నాం. మేమేం చెప్తున్నాం అని అంటే అక్రాస్ ద టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. టేబుల్ మీద చనిపోతే ఇమీడియట్లీ బయటకు వచ్చి థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చి మీ పేషెంట్ సారీ అండి అని అంటే మేమందరం కొడతామో తిడతామో ఫైటింగ్ అవుతుందో అని డాక్టర్ ఎక్స్పెక్టేషన్ చేసి ఈ డ్రాగన్ చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్, ఇది డ్రాగన్ చేస్తున్నాం. దేని గురించి ఇక్కడ బ్రెయిన్ లో చిన్న గడ్డ అయిందో బ్రెయిన్ ట్యూమరా, చిన్న గడ్డ అయిందో బ్రెయిన్ లో గడ్డ అయిందో బ్రెయిన్ లో చిన్న గడ్డ. ఎప్పుడు జాయిన్ అయ్యారు? మంగళవారం నాడు 11 గంటలకు డాక్టర్ టీవీ శ్రీనివాస్, టీవీ సిద్ధార్థ డాక్టర్స్. ఈయన ఫాదర్, ఈయన సన్. ట్యూస్డే రోజు జాయిన్ అయ్యారు. ఎస్, థర్స్డే ఆపరేషన్. మార్నింగ్ 7 to 2 ఇన్ థియేటర్. సో థర్స్డే డెత్ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ కూడా ఓకే. వెంటిలేటర్ క్రిటికల్ స్టేజ్ అంతేనా? మేమనేది ఏంటంటే ఇప్పుడు 24 hours చెప్పారు కదా మీరు ఇతను మాట్లాడుతున్నారు. 24 hours అయింది కదా సార్. 24 hours అయింది కదా. 24 hours అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా 24 hours తర్వాత మనం రికవరీ డెవలప్ చేస్తున్నాం అని అన్న తర్వాత 24 hours తర్వాత మళ్ళీ సెకండ్ డే వచ్చాం కదా, ఫ్రైడే సర్జరీ జరిగింది. ఫ్రైడే మళ్ళీ 2 o'clock వచ్చి కలిసినప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారంటే